4000 ఏళ్ల కింద మీ తాత ఎవరో కనుక్కోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ కు అంటే ఈ దేశంలో నీవు ఎప్పుడైతే ఊరికి బయట బతుకుతున్నావో నిన్ను ఊరి బయట ఎందుకు పెట్టిర్రో అని ఆలోచన చేసిండు ఆయన. ఆలోచన చేస్తే నీ వల్ల ఎవరికి ప్రమాదం ఉందో గ్రహించిండు. నీవు ఒకప్పటి మహారాజు బిడ్డలు, మీరు ఒకప్పటి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి జాంబవ మహారాజు బిడ్డలన్న సంగతి బాబాసాహెబ్ అంబేద్కర్ తొవ్వి తీసి బయటికి తెచ్చిండు. తెచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు. తెచ్చిన తర్వాత మీ రాజ్యాలు పోయినాయి. అసలు మీకు తిండే గతి లేకుండా అయిపోయింది. ఈ దేశంలో తిండి గతి లేని పరిస్థితికి వచ్చింది, బట్ట గతి లేని పరిస్థితికి వచ్చింది. ఈ దేశంలో వచ్చిన తర్వాత అనిల్ 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 ఆయన తీసాడు. లేపి వద్దు, లేపు పక్కకు పెట్టి తీసే పంపి అటు పంపి. మళ్ళీ రావద్దు చూడ ఆయన. రైట్. అయితే ఈ దేశంలో మీకు తిండి గతి లేదు, మీకు బట్ట గతి లేదు. పోయిన మీ తాత రాజ్యం మళ్ళా మీ చేతిలో పెట్టాలనే, పోయిన మీ రాజ్యాన్ని మీ చేతిలో పెట్టాలని బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు చెప్పినట్టు తనకు 5 పిల్లలుంటే 4 పిల్లలకు సూది గోలికి పైసలు లేక చచ్చిపోయినటువంటి పిల్లలు 4 ఉంటే 1 కొడుకు మిగిలిండు. ఆయన మీ పిల్లల బతుకు బాగు చేయాలని తన పిల్లలను వదులుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో నా వాళ్ళ తలరాత మార్చాలి, ఈ దేశంలో ప్రజలంతా సమానంగా బ్రతకాలి, ఒకడు పెద్ద ఒకడు చిన్న అన్న భావన ఉండొద్దు, అందరూ సమానంగా బ్రతకాలని చెప్పి అహర్నిశలు కష్టపడ్డాడు. 1950 కంటే ముందు, అసలు భారత రాజ్యాంగం అమలుకు వచ్చే కంటే ముందు మీకు ఓటు హక్కు లేనే లేదు. గ్యాంగ్ నిలబెట్టగా కూడా ఆడికింది అది జరగాలని చూడు. 1950కి అంతకంటే ముందు అసలు ఓటు హక్కే లేదు. ఓటు హక్కు ఎవరికి ఉండేటప్పుడు రాజులకు మాత్రమే ఉండేది, బాగా పైసలు ఉన్న వాళ్ళకు ఉండేది, దొరలకు పెత్తందారులకు మాత్రం ఓటు హక్కు ఉండేది. ఇవాళ 5 ఏళ్లకు ఒకసారి మన ఇంటికాడికి నాయకులు వస్తా ఉంటారు కదా. ఎందుకు వస్తారు? ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు కార్డు తెచ్చి నీ ఇంట్లో పెట్టిండు కాబట్టి నీ దగ్గరకు వస్తున్నారు. లేకపోతే